ఏ కుటుంబమైనా కట్టబడాలంటే మీకు తెలిసింది టకామని చెప్పండి. ఇంటి భర్త పురుషుడు భక్తి కలిగి ఉండాలా, స్త్రీ భక్తి కలిగి ఉండాలా? మీకు తెలిసింది చెప్పండి ఏదో ఒకటి. ఇద్దరూ భక్తిగా ఉండాలి, నో డౌట్. కానీ స్త్రీ కంటే ఏ ఇంట్లో పురుషుడు భక్తి కలిగిన వాడిగా బ్రతుకుతాడో, ఏ ఇంట్లో పురుషుడు మాదిరికరమైన ప్రవర్తనతో బ్రతుకుతాడో, ఏ ఇంట్లో పురుషుడు భార్య కానీ పిల్లలకు కానీ రోల్ మోడల్గా ఉంటాడో, ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. సహజంగా అందరనే మాట ఏంటో తెలుసా? ఆడోళ్ళు భక్తి కలిగి ఉంటే కుటుంబాలు కట్టబడతాయండి. ఆడోళ్ళు భక్తి కలిగి ఉండాలి. మరి నువ్వు పూల రంగుల్లాగా తిరుగుతావా? మరి నువ్వు నా జీవితం నా ఇష్టం అన్నట్టు జీవిస్తావా? లేదు. స్త్రీకి సహజ సిద్ధంగా ఎంతో కొంత దైవభక్తి ఉంటుంది. అయితే ఒక ఇంటిలో స్త్రీ భక్తిగా బ్రతికిన దానికంటే ఏ ఇంట్లో పురుషుడు భక్తిగా బ్రతుకుతాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. టకామని సమాధానం చెప్పండి. అబ్రహాము శారా వాళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు అంటే శారమ్మ భక్తి కలిగింది కాదా అని అంటానికి వీల్లేదు. కానీ శారమ్మ తల్లి కంటే అబ్రహామయ్య భక్తిలో అందనంత ఎత్తులో ఉన్నాడు. ఎస్. ఇస్సాకు రెబెక్కా వాళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? ఎస్. యాకోబు లేయా, యాకోబు రాహేలు వాళ్ళలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? బైబిల్లో ఎక్కడైనా చూడండి, దేవునితో సంబంధం భక్తి అంటే అది పురుషుల సొంతం అన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. దావీదు కుటుంబం ఉంది కదా, దావీదు కుటుంబంలో దావీదు భార్యలు భక్తి కలిగిన వాళ్ళని రాసిందా, దావీదు భక్తి కలిగిన వాడని రాసిందా? అలాగని స్త్రీలకు భక్తి వద్దని కాదు, స్త్రీ భక్తి కలిగిందిగా ఉండాలి. ఎట్ దట్ సేమ్ టైం ఆ ఇంటి యజమానుడు భర్త తన భార్య కంటే భక్తిలో ఒక అంతస్తు ఎత్తులో ఉంటే ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకనే యవన బిడ్డలారా, లైవ్ చూస్తున్న పురుషులారా, ఇంటి యజమానులారా, మీరు ప్రభు కొరకు ఖచ్చితంగా నిలవబడితే, మీరు ప్రభు కొరకు ఖచ్చితంగా బ్రతికితే, వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యపు జాడల్లో మీరు నడిస్తే, ఇప్పుడు రైలు బండి ఉంది, రైలు ఇంజిన్ పట్టాల మీద ఉందనుకోండి, దాన్ని ఆనుకొని ఉన్న పెట్టెలన్నీ పట్టాల మీద వెళ్ళిపోతాయి. ఇంటి యజమానుడు పురుషుడు భర్త కుటుంబానికి రైలు ఇంజిన్ లాంటి వాడు. భర్త ఒకడు పట్టాల మీద ఉంటే భార్య కానీ పిల్లలు కానీ చక్కగా దేవుని కృపలో సాగిపోవటానికి దేవుడు సహాయం చేయునుగాక.